విశాఖ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని ఏపీ హోంమంత్రి అనిత ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హోంగార్డుల కోసం ఈ తరహా ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్య బీమా బాండ్లను మంత్రి అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్లో 2 పోలీస్ వాహనాలను కూడా ప్రారంభించారు. పోలీసుల సంక్షేమం కోసం పనిచేయడంలో ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుందని అనిత అన్నారు. పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారని, పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని అనిత వెల్లడించారు. వాళ్లకు జీతం కూడా ప్రతిరోజు డ్యూటీకి వస్తే అరౌండ్ 21,000 రూపాయలు. సో ఈ అమౌంట్తో ఈరోజు హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వడం చాలా కష్టం. వాళ్ళు అప్పు చేసి కొంతవరకు ట్రై చేస్తారు, కానీ ఫైనల్గా అప్పు భారం చాలా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు సొంత ఆరోగ్యం కానీ సొంత కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగ్గా చూడలేకపోతున్నారండి. ఇది గమనించి మన వైజాగ్ జిల్లా పోలీస్ తరఫున మన గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ ప్రోత్సాహంతో, మ్యామ్ అడ్వైస్తో, మ్యామ్ గైడెన్స్తో ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. మేడం గారి అమృత హస్తలతో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. 975 మంది హోంగార్డ్స్కి ఈరోజు మేము ఈ బీమా ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 3 లక్షలు బేస్, ఇంకా 30 లక్షలు టాప్అప్, మొత్తం 33 లక్షల వరకు. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే పోలీసు వెల్ఫేర్ చేయటంలో ఉన్న తృప్తి అది చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ప్రజాసేవలోని, అదేవిధంగా తిన్నారా ఉన్నారా, ఇంట్లో భార్య ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని పట్టించుకోకుండా ఎప్పటికెప్పుడు బందోబస్తు డ్యూటీల్లో చాలా సందర్భాల్లో పోలీసులను చూస్తూ ఉంటే అంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నందుకో మరేంటో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బందోబస్తు చేసే సమయంలో కానీ, ఏదైనా డ్యూటీస్ చేసే సమయంలో కానీ, చెట్టు కింద అయితే చెట్టు కింద ఏ పొట్లం ఇస్తే ఆ పొట్లమే తింటారు, ఏ వాటర్ బాటిల్ ఇస్తే ఆ వాటర్ బాటిలే తాగుతారు. వాళ్ళు నీడ ఉందా, లేకపోతే షెల్టర్ ఉందా, లేకపోతే ఏసీ ఉందా అని కూడా ఆలోచించారు. కనీసం ఫ్యాన్ కాదు కదా, నీడ ఉందా ఉండే పరిస్థితులు కూడా ఉండవు. అలాంటి సమయంలోని 24 గంటలు అంటే 24/7 పనిచేసే పోలీసుల విషయంలో కంపల్సరీగా పై అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి పోలీస్ వ్యవస్థ వరకు కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా పనిచేయడం, దాంట్లో శంకర్జిత్ బాగ్చి గారు ప్రత్యేకంగా, కమిషనర్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం నిజంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది.